కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రగతికి కీలకమైన బందరు పోర్టును ఏడాదిలో పూర్తి చేస్తామని ఎంపీ బాలశౌరి అన్నారు. రేపల్లె, మచిలీపట్నం రైల్వే లైన్లపై త్వరలోనే శుభవార్త వింటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవతో కూటమి చారిత్రాత్మక విజయం సాధించిందని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అన్నారు. వైసీపీని మళ్లీ రానివ్వకుండా కూటమి శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రతి స్త్రీ కూడా తండ్రి మీద, తల్లి మీద, భర్త మీద 50 లక్షలు రైతులకి డ్రోన్ కాన్స్టిట్యూన్సీలో తీసుకోవడం జరిగింది. ఉపయోగపడే నాయకత్వం రావాలి. ఇది నిరంతర సమస్యలతో కూడిన నియోజకవర్గం. ఇది మిగతా నియోజకవర్గానికి కాదు, ఎప్పుడు ఏదో ఒక విపత్తుతో కలడిలే నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గాన్ని కాపాడే వ్యక్తులుగా మనం తయారు కావాలన్న ఆలోచన అన్ని రాజకీయ పార్టీలు ఉన్న ఎవరైతే రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారో, రాజకీయాలకు రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అంశం చెప్పి మీ అందరికి మనం చేస్తున్నాం. అంతేగాని ఎవరికో డబ్బు ఉందని చెప్పారు ఎంతగా పరిగెత్తే ఏముంది, డబ్బు ఉన్నారు మరి డబ్బు ఖర్చు పెడతాడో మరి డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజల గురించి ఆలోచించడం మాత్రమే గుర్తుపెట్టుకోండి అని చెప్పి మాట్లాడుతున్నాం. అందుకని ఈ సందర్భంలో మనం చేసేది ఏంటంటే రాజకీయ పార్టీలకు కూడా స్థానికంగా ఉన్న నాయకులను ఏ విధంగా ఎలాగే పెంచాలనేది ఆలోచించేది. మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని, సేవా దృక్పథం ఉన్న వాళ్ళని, వాళ్ళందరినీ కూడా మనం ఎంపిక చేసుకుని వాళ్ళ తర్ఫీదు ఇచ్చి వాళ్ళ నాయకుడిగా తీర్చిదిద్దే ఆ పార్టీలు ఎప్పుడు కూడా కలకాలం నిలబడతాయని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మీ అందరికీ మనం చేసుకుంటూ నేను చెప్పిన విషయాలను కూడా దయచేసి ఆలోచన చేయండి. ఆలోచన చేసి మీరు ఈ ప్రాంతం యొక్క ఔన్నత్యాన్ని నిలబడటానికి ప్రయత్నం చేయండి. మనందరం కూడా కలిసికట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. ప్రజలకు ఉపయోగపడే నాయకత్వం. నేషనల్ హైవేస్, రోడ్స్, ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు అయితే ప్రజలకి నిత్యం ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం కూడా ఉంది అని చెప్పేసి పదే పదే చెప్తా ఉన్నాం, అడుగుతాం. మళ్ళా ప్రభుత్వాల దగ్గరికి తీసుకెళ్తాం సమస్యలు. అవి సమస్యలను పరిష్కారం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అది ఏంటి అని మీరు అడగవచ్చు. ఈరోజు రోడ్ల పరిస్థితి కొంత మెరుగుపడింది, కానీ ఇంకా విలేజ్ టు విలేజ్, అలాగే మండలానికి నుంచి మండలానికి చాలా రోడ్లు కూడా మనం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు విబి రామ్జీ అనేటువంటి ఒక స్కీమ్ వచ్చింది. ఇంతకుముందు నరేగా ఏదైతే ఉందో దాంట్లో ఈరోజు విబి రామ్జీ అనేటువంటి పథకం వచ్చింది. దానికి 7,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. మన వంతు కూడా డబ్బులు పెట్టాలి. దాన్ని కూడా ఏ రకంగా ఏదో ఒక వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఏదో ఒక రకంగా తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది కానీ వస్తే దాదాపు ఒక 10,000 కోట్ల రూపాయలతోటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంది.